హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ నుంచి. అండ్ సార్ గురించి మాట్లాడాలంటే హీ వర్క్డ్ యాజ్ అన్ హెచ్ఓడి ఆఫ్ రాయల్ లండన్ హాస్పిటల్స్ లో ఇన్ 99 అండ్ హీ అవార్డెడ్ ఎఫ్ఆర్సిఎస్ డిగ్రీస్ ఫ్రమ్ 4 రెప్యూటెడ్ రాయల్ కాలేజెస్ నుంచి. సో సార్ తోటి మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే పిఆర్పి గురించి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా గురించి, జాయింట్ రిప్లేస్మెంట్, అలాగే ఇది మోకాల నొప్పులకి శాశ్వత ఉపశమనం అనేది ఉంటుందని చెప్తున్నారు కదా. సో దీని గురించి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందామా. నమస్తే సార్. నమస్తే సార్, పిఆర్పి ఎక్కడ చూసినా పిఆర్పి అనే మాట వినపడుతుంది. అండ్ ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ద్వారా మోకాల నొప్పులు అంటే సెకండ్ స్టేజ్ అయినా థర్డ్ స్టేజ్ నుంచి అయినా ఉపశమనం కలిగించేలాగా నాన్ సర్జరికల్ పద్ధతి ద్వారా ఈ ఇంజెక్షన్స్ ద్వారానే మన మోకాల నొప్పుల నుంచి దూరం అవ్వచ్చు అని చెప్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? అవును, అంటే మోకాళ్ళ నొప్పులు చాలా కామన్ ప్రాబ్లం. ఎలా అంటే ప్రతి ఒక్క పేషెంట్ ఎలా అనుకుంటారంటే సర్జరీ లేకుండా ఎనీ అదర్ ప్రొసీజర్తో క్యూర్ చేయాలని అనుకుంటారు. సో పిఆర్పి అనేది ఈ రీసెంట్లీ వచ్చింది. అండ్ దాన్ని ఎలా అంటే ఓవర్ అడ్వర్టైజ్మెంట్ తర్వాత కమర్షియలైజ్ చేసేసారు. పిఆర్పి రోల్ కొంతవరకు లిమిటెడ్ రోల్. పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో పిఆర్పిని ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ప్లేట్లెట్స్ అనేటివి స్టెమ్ సెల్గా కన్వర్ట్ అయ్యి ఏదైతే నీ జాయింట్లో డ్యామేజ్ అయిందో అది రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దానికంటే ముందు ఒక్క చిన్న విషయం ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎందుకు మొదలవుతుందో ఎవరికి తెలియదు, కానీ ప్రాసెస్ బాగా అర్థం చేసుకున్నాము. ఎలా అంటే మనం డే టు డే యాక్టివిటీ చేస్తూ లైక్ వాకింగ్, డే టు యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. కానీ మెజారిటీ వాళ్ళు రిపేర్ చేసుకోగలుగుతారు ఆ డ్యామేజ్. ఎలా సార్? స్కిన్ డ్యామేజ్ అయింది అనుకోండి, రిపేర్ అయిపోతుంది ఆటోమేటిక్గా, బాడీ రిపేర్ చేస్తుంటుంది. కానీ కొందరిలో ఈ రిపేర్ మెకానిజం అనేది ఉండదు, ఫెయిల్ అవుతుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజం. మనం స్కిన్ కట్ అయింది అనుకోండి, జనరల్గా హీల్ అయిపోతుంటుంది. సో ఎవరిలో అది కొంచెం కట్ అయ్యి హీల్ కాదో సిమిలర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది థియరీ ఎలా అంటే జాయింట్ ఫ్లూయిడ్లో ఎనఫ్ ఈ స్టెమ్ సెల్స్ లేకపోవడం వల్ల సరౌండింగ్స్లో ఇది రిపేర్ మెకానిజం ఫెయిల్ అయిందని వన్ ఆఫ్ ది థియరీస్. అందుకని ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ మొదలయ్యాయి. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం, కానీ రీసెంట్లీ ఎలా అంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కామన్గా ఎందుకంటే ఈజీ టు ఐసోలేట్ ప్లేట్లెట్స్. ఈ మిషన్స్, సెంట్రిఫ్యూజ్ మిషన్స్ ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి, రేట్ కూడా చాలా తక్కువ ఉంది. అందుకని కమర్షియలైజ్ చేశారు. కానీ వాటికి ఎంత కమర్షియల్ చేశారో ఇట్స్ నాట్ రియల్లీ నిజం కాదు. కొంతవరకు పేషెంట్స్ ఆర్ మిస్లీడింగ్ బై దిస్ అడ్వర్టైజ్మెంట్స్. ఎందుకంటే పిఆర్పి ఇంజెక్షన్ చేస్తాము, మీకు ఆపరేషన్ అవసరం లేదు, ఇర్రెస్పెక్టివ్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్. మీరు కొన్ని పోస్టర్స్ చూసింటారు, కంప్లీట్ డ్యామేజ్ అయిన జాయింట్ నార్మల్ చేస్తామని. అంటే అది నిజం కాదు. నిజం కాదు. మరి బిహైండ్ ద సీన్స్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్లో 4 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1 to స్టేజ్ 4. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో పిఆర్పి కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. అంటే ఎంత డ్యామేజ్ అయిందో ప్రాబబ్లీ అది రివర్స్ కాదు, కొంతవరకు డిలే చేయడానికి ఉంటుంది, ఆ ప్రాసెస్ని డిలే చేయాలనుకుంటుంది. అదేవిధంగా నొప్పిని కొంతవరకు కంట్రోల్ చేస్తుంది ఈ పిఆర్పి అనేది. కానీ కంప్లీట్ క్యూర్ ఉంటుంది, ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుందని నిజం కాదు. ప్రాబబ్లీ ఇనీషియల్ స్టేజ్లో మేబీ 6 months 2 years వరకు పనిచేయచ్చు, తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైతే స్టేజ్ 3-4 ఉందో పని చేయదు, తీసుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కేర్ఫుల్గా లేకపోతే చిన్న క్లినిక్లో కానీ అంటే స్టెరైల్ కండిషన్ లేని ఎన్వైరన్మెంట్లో ఇస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి జాయింట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది క్యూర్ చేయడం చాలా కష్టం. ఈ స్టేజ్ 3-4 ఉన్న వాళ్ళకు జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. అండ్ బిగ్గెస్ట్ కాంప్లికేషన్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ ఈజ్ ఇన్ఫెక్షన్. సో ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఇనిషియల్ స్టేజెస్లో కన్ఫర్మ్ చేసుకొని ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి, కొందరికి లిమిటెడ్ వాళ్ళకి ఎవరికైతే జాయింట్ స్వెల్లింగ్ లేదో, లోపల లూజ్ బాడీస్ లేవో అటువంటి వాళ్ళకి ఈ పిఆర్పి పనిచేస్తుంది. కానీ అందరికి పనిచేయదు. చాలా మంది చూస్తూ ఉంటాము, చాలా మనీ ఖర్చు పెట్టుకొని వస్తారు. సార్ చాలా ఇంజెక్షన్ తీసుకున్నాను, ఖర్చు పెడతారు,
వచ్చేస్తారు, ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో దీని ద్వారా అయితే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎవరైతే కొంతమంది అడ్వర్టైజ్ చేసి 4th స్టేజ్‌లో అయినా, 3rd స్టేజ్‌లో అయినా మేము చేస్తామంటే నమ్మకూడదనమాట. అబ్సల్యూట్లీ. కమింగ్ టు అసలు పీఆర్‌పీ ఇంజెక్షన్ ద్వారా కూడా వద్దు అనుకుంటే దానికంటే ముందే మనము ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి. అబ్సల్యూట్లీ. సో వాట్ ఆర్ ద థింగ్స్ టు బి చేంజ్డ్? మీరు అన్నట్టు 100% మెడిసిన్‌లో ప్రతి ఒక్క కండిషన్ ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్, చీపర్ అండ్ ఇట్స్ లాంగ్ లాస్టింగ్. Hmm. ఆ విధంగా ఆస్టియోఆర్థరైటిస్ కూడా ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే మనము హెల్దీ లైఫ్ స్టైల్, ఒక విధంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే చీపెస్ట్ మెడిసిన్ ఇస్ ఎక్సర్సైజ్. ఓకే. చాలా మంది అడుగుతారు, సార్ వాట్ ద బెస్ట్ మెడిసిన్ అంటే నేను చెప్తాను, ఫస్ట్ చాయిస్ ఇస్ ఎక్సర్సైజ్, సెకండ్ మెడిసిన్ ఇస్ ఎక్సర్సైజ్, థర్డ్ మెడిసిన్ ఇస్ ఎక్సర్సైజ్. ఓకే. సో అలానే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ సర్ఫేస్ అనేది దానికి బ్లడ్ సప్లై ఉండదు. నార్మల్ న్యూట్రిషన్ ఎలా అవుతుందంటే జాయింట్ మూవ్మెంట్ అయినప్పుడు ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రియంట్స్ పంప్ అవుతాయి కార్టిలేజ్లకు. ఆ విధంగా దాని న్యూట్రిషన్ డెవలప్ అవుతుంది. సో హెల్దీ జాయింట్స్ ఉంచాలంటే మనం రెగ్యులర్ వాకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ విషయంగా ఎలాంటి డైట్ మనం మార్చుకోవాలి? ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కూడా దేనికంటే హెల్దీ డైట్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హై ప్రోటీన్ అంటే పిస్తా బాదం, ఎగ్ వైట్, పీనట్స్, ఈ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జాయింట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. గుడ్ క్వాలిటీ జాయింట్ రావడానికి. ఈ జాయింట్ సర్ఫేస్ అనేది కూడా పర్మనెంట్ కాదు, ఒకసారి ఫామ్ అయిన తర్వాత అది పర్మనెంట్గా ఉంటుందని కాదు, వస్తూ పోతూ ఉంటుంది. లైక్ బోన్ కూడా ఎలా అవుతుంటే ఫామ్ అవుతుంది, డిజాల్వ్ అవుతుంది. సో ఇది ఈ బ్యాలెన్స్ ఉండాలి. ఎంత ఫామ్ అయి ఎంత డ్యామేజ్ అయిందో అంత ఫామ్ అవుతుంటేనే అది హెల్దీగా ఉంటుంది. అందుకని ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓవరాల్గా పీఆర్పీ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు సార్? పిఆర్పి అనేది డోంట్ గెట్ మిస్లెడ్ బై దీస్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే. అండ్ పిఆర్పి రిపీటెడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే. ఫస్ట్ ఇంజెక్షన్ తర్వాత కొంత రిలీఫ్ ఉందంటే ప్రాబబుల్లీ రిపీట్ తర్వాత మేబీ 6 months 1 year. కానీ ఒక్కొక్కసారి నా దగ్గరికి పేషెంట్స్ వచ్చే, సార్ నాకు 3 ఇంజెక్షన్స్ కానీ 5 ఇంజెక్షన్స్ కోర్స్ ఇచ్చారు, అయినా తక్కువ కాలేదన్నది. పిఆర్పిలో దిస్ నథింగ్ లైక్ ఎ కోర్స్. ఓకే. ఒక ఇంజెక్షన్ ఇస్తాము, బెనిఫిట్ ఉందంటే ప్రాబబ్లీ మేబీ 6 months 1 year తర్వాత. అది కానీ ఎవ్రీ వీక్ ఇంజెక్షన్ తీసుకొని రావడం అనేది ఈజ్ నాట్ ట్రూ. వెరీ నైస్. ఒకసారి పని చేసిందంటే ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months 2 years తర్వాత చేస్తుంది. పని చేయలేదంటే సెకండ్ ఇంజెక్షన్ తీసుకున్నంత మాత్రాన పని చేస్తుందని నిజం కాదు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకుంటే డౌట్స్ జనరల్గా చాలా మంది వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళకి కూడా పీఆర్పీ చేయించుకోవాలి, ఇంజెక్షన్స్ కదా, సర్జరీ లేకుండా ఇది ఈజీనే కదా అని అనుకుంటున్నారు. సో దీని గురించి బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో చాలా క్లియర్గా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.